Hi guys, so welcome back to our brand new video, Great Wall of Udayagiri. So basically Great Wall of Udayagiri అంటే ఏం లేదు, మనకు ఇక్కడ ఒక వాల్ కనిపించింది. సో ట్రెక్ చేద్దాం ఫిక్స్ అయ్యాము, దానికి ఒక పేరు పెట్టాము గ్రేట్ వాల్ ఆఫ్ ఉదయగిరి అని చెప్పి. అండ్ మనకు ఉదయగిరి ట్రెక్ అంటే గుర్తొచ్చేది ఉదయగిరి ఫోర్ట్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ ఫోర్ట్కి వెళ్తారు. సో మన బ్రో కూడా ఉన్నాడు ఇక్కడ చూడండి. సో మేము కూడా అదే ఫోర్ట్కి వెళ్ళాము లాస్ట్ టైము. చాలా బాగుంటుంది, ఈజీ ట్రెక్, 18 కిలోమీటర్స్, పాత్ ఉంటుంది, వాటర్ అన్నీ ఉంటాయి. సో ఇది చాలా డిఫికల్ట్ ట్రెక్, ఎందుకంటే ఇక్కడ పాత్ లేదు, వాటర్ లేదు, అండ్ ఎవడు వెళ్ళలేదు కూడా. సో అప్పుడెప్పుడో ఒక 50-60 ఇయర్స్ ముందు వెళ్ళుంటారు సో మన తాత వాళ్ళు, ఎందుకంటే మేము ఎవరిని అడిగినా వాళ్ళే రిప్లై ఇచ్చారు కాబట్టి. అండ్ ఈ ట్రెక్ చేయబోతున్నాం. ఈ ట్రెక్ మనం మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 8 అయింది. సో 2-3 టైం అంటే కపుల్ ఆఫ్ టైమ్స్ పీక్ ఎండ్ వెళ్ళిపోయాము, ఎందుకంటే టార్చ్ లేదు మన దగ్గర, ఫోన్ లైట్ యూస్ చేసుకుంటూ. థ్యాంక్ గాడ్ మనము సేఫ్గా ఇంటికి వచ్చాము. బట్ ఇట్ వెంట్స్ వెరీ స్కేరీ, చాలా భయపడ్డాము. అండ్ ఇంటికి వస్తామో లేదో అని చెప్పి అంత దూరం వెళ్ళింది ట్రెక్. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ స్టార్ట్. బస్ స్టాండ్. సో బేసికలీ ఇక్కడ బిర్యానీ కోసం క్యూ చూడండి. సో మన రియాజ్ బిర్యానీ ఫేమస్. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు కొండకి వెళ్తున్నాం. సో కొండకి వెళ్ళాలంటే మా రియాజ్ పై బిర్యానీ తినాలి. సో రియాజ్ పై బిర్యానీ తిను, ధైర్యం పెంచుకో, కొండెక్కు. బాయ్ బాయ్. ఇప్పుడు మనం అందరము కొండకి వెళ్తాం, స్టార్టింగ్ చేస్తున్నాం. అజ్జిమా ఫ్రెండ్స్, ఎప్పుడన్నా చూసారు స్ట్రింగ్ ఎనర్జీ అంటారు, మనం మాత్రం బిర్యానీ ఎనర్జీ. రియాజ్ భాయ్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఉదయాన్నే పొద్దుగాల మన రియాజ్ భాయ్ అది కానీ వేసి ఫస్ట్ నమాజ్ చేసుకున్న తర్వాత ఎవరైనా వాళ్ళ ఇంటి ముందు ఆవులు కానీ అట్లాంటివి వచ్చి ముందు పశువులకి అన్నం పెట్టేసిన తర్వాత మన రియాజ్ భాయ్ ఎవరైనా అన్నానికి వచ్చి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే, అయ్యా నా దగ్గర డబ్బులు ఇవ్వాలంటే ఫ్రీగానే అన్నం పెడతాను మన రియాజ్ భాయ్. 50 రూపాయలకే, కేవలం 50 రూపాయలకే చికెన్ బిర్యానీ కానీ అన్ని పెట్టి మన రియాజ్ భాయ్ ఉదిగిరిలో ఏం నడుస్తుందంటే రియాజ్ భాయ్ బిర్యానీ హవా నడుస్తుంది. బిర్యానీ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో మనకు రైట్ సైడ్ కనిపిస్తుంది రోడ్డు మధ్యలో, అది 4 స్తంభాల గుడి. దాని ముందు కొంచెం రైట్ సైడ్ లో మినార్ కనిపిస్తుంది, అది మాస్క్. అది చాలా పాత మాస్క్, రీసెంట్ గా రీబిల్డ్ చేశారు. ఇంకా చాలా ఉన్నాయి మనకు ఓల్డ్ ప్లేసెస్, చూపిస్తాను తర్వాత వీడియోలో. అండ్ మనం ఇంకా కలిసి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 4 kilometers ఉంటుంది బేస్ పాయింట్కి. సో అక్కడి నుంచి ట్రెక్ ఉంటుంది. ట్రెక్ వచ్చేసరికి మనకు ఒక 5 to 10 kilometers అనుకుంటున్నాము, ఎగ్జాక్ట్లీ మాకు కూడా తెలీదు. పాత ట్రెక్ అయితే 18 kilometers అందరికి తెలుసు, బట్ ఇది ఎగ్జాక్ట్గా తెలీదు. అండ్ మేము ఈ ట్రెక్ కోసము పర్ హెడ్ 2 liters వాటర్, స్నాక్స్ అండ్ సమ్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఐ హోప్ ఇది సరిపోతుంది అనుకుంటా. అండ్ మధ్యాహ్నం లంచ్ కోసం చెప్పాము ఇందాక రియాజ్ బిర్యానీ, అది క్యారీ చేస్తున్నాము. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ లో కనిపించేది మనకు డిగ్రీ కాలేజ్, ఒకటే డిగ్రీ కాలేజ్ ఉంది, అది కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఇది కూడా చాలా పాతది, నియర్ టు మనకు కొండకు తగిలే ఉంటుంది. జింకలు, దుప్పులు చాలా ఫ్రీక్వెంట్ గా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి కొంత ముందుకు వచ్చాం అనుకోండి, లెఫ్ట్ సైడ్ లో కొండకెళ్ళే దారి ఉంటుంది. సో మనకు ఒకటే పాత్, స్ట్రైట్ ఒకటే రోడ్డు, మధ్యలో దుర్గంపల్లి విలేజ్ వస్తుంది, దాని తర్వాత బేస్ పాయింట్ వస్తుంది అనమాట. సో ఏదైతే నార్మల్ కొండకి వెళ్తామో అది ముందు నుంచి లెఫ్ట్ తీసుకుంటాము, ఇంకా లెఫ్ట్ ని అవాయిడ్ చేసి స్ట్రైట్ దుర్గంపల్లి విలేజ్, విలేజ్ తర్వాత బేస్ పాయింట్. ఇక్కడ చూస్తున్నారు కదా, మనము లాస్ట్ టైం క్లైమ్ చేసింది ఇక్కడే. సో ఇక్కడ మొత్తం 18 kilometers అక్కడ దాకా వెళ్ళాము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు వెళ్ళాము. సో ఈ రోజు వెళ్ళే ప్లేస్ వచ్చేసరికి మనకు ముందు కనిపిస్తుంది కదా, సో ఈ కొండ. సో ఇది క్లైమ్ చేస్తున్నాను ఈరోజు. ఇక్కడ మనకు యాక్చువల్ వాటర్ ఫ్లో ఉండాలి, లాస్ట్ టైం చెప్పాను. సో వాటర్ ఫ్లో ఇప్పుడు చేస్తున్నాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఈ కనిపించే విలేజ్ పేరు దుర్గంపల్లి. మనం చెప్పాం కదా ఒకటే విలేజ్ వస్తుంది, దుర్గంపల్లి. సో ఈ దుర్గంపల్లిలో మనకు లైఫ్ స్టైల్ చూస్తే ఓల్డ్ లైఫ్ స్టైలే, లైక్ మనకు ఒక 20 years ముందు ఎలా బ్రతుకుతున్నారో అలానే బ్రతుకుతున్నారు. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ మనకు బిఎస్ఎన్ఎల్ కానీ, జియో కానీ, ఎయిర్టెల్ కానీ, ఎనీథింగ్ 5G నెట్వర్క్ వస్తుంది. ఇట్స్ ఏ గుడ్ థింగ్. అండ్ మేము కూడా నెట్వర్క్ మీద డిపెండ్ అయ్యే ట్రెక్ చేస్తున్నాము, అంటే ఆ గూగుల్ శాటిలైట్ హెల్ప్ తీసుకొని ట్రెక్ చేద్దామని చెప్పి. ఐ హోప్ హ్యాండీ కొండ ఉంటే బాగుండు. ఈ చింటూ చూస్తున్నారా, లైక్ ఈ కుక్క మనకు ట్రెక్ అయిపోయే వరకు మనతోనే ఉంది. మాకు తెలియలేదు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి, అది మా బైక్ని ఫాలో అయ్యి బేస్ లొకేషన్కి వచ్చి అక్కడి నుంచి కంప్లీట్ ట్రెక్ అంతా మనతోనే ఉంది ఎండ్ అయ్యే వరకు. సో ఇక్కడ నుంచి బేస్ లొకేషన్ నుంచి కంప్లీట్ ట్రెక్ ఉంటుంది. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ ద వీడియో, ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. ఈరోజు మేము కొండకు వచ్చినాము.
యాక్చువల్ అయితే అటు సైడ్ నుంచి వెళ్తారు చాలా మంది, కానీ మేము గూగుల్ మ్యాప్ లో చూస్తే ఇక్కడ 1 కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ దాకా వాల్స్ అనేది ఉంది. ఇక్కడ లోకల్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమని చెప్పారంటే వాల్స్ అయితే ఉండే, అక్కడ బావిలు అట్లాంటివి ఉండే, బట్ అటు వెళ్ళడానికి దారి అయితే తెలియదు అంటుండ్రు చాలా మంది. అంత ముందే వాళ్ళైతే వెళ్ళిండ్రు, బట్ మా అంత వయసు వాళ్ళని అడిగితేమో మాకైతే ఎటువంటి సమాచారం లేదు. చాలా మంది యూట్యూబర్స్ కూడా అటు నుంచి వెళ్ళడం చూసిండ్రు, బట్ ఈ వాళ్ళ గురించి ఇప్పటి వరకు ఎవరు తీయలేదు. బట్ మేము కూడా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము, కానీ వెళ్ళగలుగుతామో లేదైతే మనకైతే తెలియదు గైస్. ఎట్టొకటి వెళ్ళడానికే ప్రయత్నిస్తాం. మామూలుగా అయితే ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది ఉంటుంది, బట్ ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది లేదు గైస్. ఇప్పుడు ప్రెసెంట్ వెళ్ళడానికి లాకేస్తున్నారు, కానీ మనలాంటి వాళ్ళు అయితే దూకి వెళ్తాము. రండి గైస్, మీకోసం అయినా చూపించడానికి దూకుతాము. ఇది టెంపుల్ గైస్. అంటే ముందు చాలా బాగుండేది, బట్ ఇప్పుడైతే ప్రెజెంట్ కొద్దిగా ఇది వర్కింగ్ లో కూడా ఉంది గైస్. ఇదే లోపల ఒకసారి వెళ్ళి చూద్దాము. ఇది గర్భగుడి గైస్, ఇది సార్ చూడండి. ఓకే, సో బేసికల్లీ ఎలాంటి పూజలు కానీ ఇలాంటి జరగట్లేదు. సో ఇది మెయిన్ టెంపుల్. సో పక్కన ఒక చిన్న టెంపుల్ ఉంది. సో అక్కడ పూజలు జరుగుతున్నాయి వీక్లీ వన్స్ అలా, బట్ నాట్ రెగ్యులర్లీ. సో టెంపుల్ ప్రజెంట్ అయితే లాక్ చేశారు బయట నుంచి. సో ఎవరైనా మన లాంటి వాళ్ళు రావాలంటే అక్కడ గోడ దూకి రావాల్సిందే. ఇట్స్ ఎ గుడ్ ప్లేస్. మన ఏపీ టూరిజం పట్టించుకుంటే ఇదే స్టార్టింగ్ పాయింట్. దారి అయితే మనకు కూడా తెలియదు, బట్ వెతుక్కొని గూగుల్ మ్యాప్ లో జస్ట్ అక్కడి లొకేషన్ అంత వరకు తీసుకుపోద్ది, బట్ గూగుల్ మ్యాప్ లో కూడా దారి అనేది చూపిదు. మనం వెతుక్కొని ఆ వాల్ దగ్గరకు అనేది మనం వెళ్ళాలి గైస్. వెళ్తున్నాం, జాగ్రత్తగా వెళ్ళాలి. బాయ్. కొద్దిగా దూరం వచ్చామో లేదో అప్పుడే మన వాళ్ళు అలసిపోయినారు. ఓకే, ఇప్పటి వరకు పైకి ఎవరైనా వెళ్ళిండ్రో లేదో మనకైతే తెలీదు, బట్ వెళ్ళుంటే మాత్రం ఇప్పుడే వెళ్తున్నాము చూసి. బట్ దారి కూడా మనకు తెలియదు, ఎటు నుంచి చూసినా దారులు కనపడుతుండే. ఓకే, ఇక్కడ జంతువులు కూడా తిరుగుతుండే అని అప్పుడప్పుడు ఒకసారి ఇక్కడ చిరుతపులి కూడా తిరిగిందని స్థానికులు అయితే చెప్తుండ్రు, బట్ మనమైతే జాగ్రత్తగా వెళ్తున్నాము. కొద్ది దూరం వచ్చామో లేదో అలసిపోయాం. ఇదా మా బ్యాచ్లో మేముండి కుండలో నా తలకాయ అని వస్తుంటాడు గాయసీడు. ఒకసారి ఫేస్ చూపి అమ్మా బ్రో, ఫేస్ చూపి. మాడు కుండలో నా తలకాయ అని వచ్చేస్తుంటాడు గాయ, ప్రతి కుండలో నా తలకాయ అని ప్రతి దానికి వాదన పెట్టుకుంటుంటాడు. అన్నీ నాకే తెలుసు అని ఫీల్ అవుతుంటాడు, బట్ అతనికి అయితే ఏం తెలీదు. ఇక్కడైతే 2 దారులు అనేది కనపడుతుండే, ఇటు నుంచి వెళ్దాం. వ్యూ హసన్. హాయ్ గాయ్స్, ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? మేమైతే చాలా అలసిపోయాం. హాయ్ ఫ్రెండ్స్, అప్పుడే అలసిపోయి కూర్చున్నాం. నీళ్ళు కూడా ఇక్కడే అయిపించేస్తాం.
లాస్ట్ బిర్యానీ కూడా ఇక్కడే తినేసి రిటర్న్ వెళ్ళిపోతామేమో తెలియటం లేదు. పైకి పోతామో తెలియలే ఇంకా. ఎక్కడ ఏ పైకి? అదే కొండపైకి గోడగాడికి. ఇంత అలసిపోతున్నాం కాబట్టి గోడ దగ్గరికి వెళ్తే మనకి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. బట్ అక్కడికి వెళ్లకుండా రిటర్న్ వచ్చేస్తే మాత్రం చాలా బాధ. రిటర్న్ అయితే రామ్ ఫ్రెండ్స్. ఏం జరిగినా రివర్స్ వచ్చేది లేదు, పైకి పోయేదే సాధించాలి ఎట్టయినా. మనోళ్ళు కూడా లెఫ్ట్ అభిహాన్స్ దారి అయితే కనపడుతుంది గైస్. బట్ 1-4 దారులు కనపడుతుండే. మనం ఈ కొండ ఎక్కాలంటే ఫస్ట్ మనం తూర్పు సైడ్ సూర్యుడు ఉంది కాబట్టి మనం పరమడ సైడ్ ఉన్న దారిని మాత్రమే ఫస్ట్ మనం ఎక్కాలి గైస్. దారిలో అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు, బట్ చూసి మాత్రం వెళ్ళండి. బాగా జారుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొద్దిగా దూరం వచ్చామో లేదో ఇక్కడ నెమళ్ళు అనేది అరుస్తుండే. ఇదా ఎలా అనిపిస్తుంది ట్రెక్ లీడ్ గారు మీకు? బేసికల్లీ మనం హాఫ్ వే వచ్చాము. హాఫ్ వే అంటే సగం దూరం ఉన్నాము. హార్డ్ ఏం కదా అని ఈజీ అని కూడా కాదు, మోడరేట్ ట్రెక్. క్రేజీ పార్ట్ ఏంటంటే మనకి ఇక్కడ వైల్డ్ లైఫ్ అలాంటిది ఏం లేదు. అయితే నెమళ్ళు అట్లాంటి అయితే ఇప్పుడు పికాక్స్ నెమళ్ళు వస్తున్నాయి, మీరు సైలెంట్గా ఉంటే వినపడవచ్చు. అండ్ పీపుల్ ఇక్కడ హంటింగ్ కూడా రావచ్చు, చూసుకోవాలి మనం. ఎందుకంటే చాలా తక్కువ హ్యూమన్స్ తిరుగుతారు. ఈ వే అంతా కూడా వాటర్తో వెళ్ళినప్పుడు ఫామ్ అయిన వే. మనకు ఎప్పుడు హ్యూమన్స్ ఎవరు తిరగరు. దారి అయితే 1-10 కనపడుతుండే. అదే ఈ దారి అంతా కూడా మనుషులు తిరిగే దారి కాదు, మన వాటర్ వర్షం పడినప్పుడు వాటర్ వస్తుంది పైనుంచి, దాంతో ఫామ్ అయిన వే ఇదంతా. సో దాన్ని పట్టుకుని మనం పైకి వెళ్తున్నాము. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే తూర్పు సైడ్ నుంచి పడమరకు మాత్రమే ఎక్కండి. ఇటు నార్త్ కానీ అటు సౌత్ కానీ దయచేసి వెళ్ళగకండి. స్ట్రైట్ అనేది ముందు ఎక్కండి మీరు కొండ. దాని తర్వాత మనము నా సజెషన్ అదంతా వద్దు, లోకల్ గైడ్ తీసుకోండి. కింద మనకు దుర్గంపల్లి విలేజ్లో దొరుకుతారు. హార్డ్లీ $500-1000 ఛార్జ్ చేస్తారు, ఈజీగా తీసుకెళ్ళిపోతారు. అండ్ మోర్ ఓవర్ ఈ దారి అంతా కూడా హ్యూమన్తో క్రియేట్ చేసిన దారి కాదు, ఈ వాటర్ వెళ్ళిన దారి మేము అదే ఫాలో అవుతున్నాము. ఎవరైనా సింగిల్గా వస్తే చూసుకొని ఎక్కండి. అండ్ ఎందుకంటే సింగిల్గా అయితే దయచేసి రాగకండి, ఎందుకంటే అది చాలా ప్రమాదంతో కూడుకుంది. మీరు ఎప్పుడైనా కొత్త వాళ్ళు ఎప్పుడైనా ఇటు సైడ్ వచ్చి ఆ వాల్ చూడాలనుకుంటే ఇక్కడ లోకల్స్ సపోర్ట్ తీసుకుని మాత్రమే వెళ్ళండి గైస్. ఎందుకంటే ఇక్కడ మేము లోకల్స్ కాబట్టి మనకు కొద్దిగా గొప్పల అవగాహన అనేది మనకైతే ఉంది. మన ఫీడింగ్ అన్ను వాయిస్ బాగా అలసిపోయారు. ఓకే లెట్స్ స్టార్ట్. కమ్ ఆన్ డ్యూడ్, చలో. నెవర్ గివ్ అప్. మళ్ళా జర్నీ అనేది స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మనం బయలుదేరాలి. పైన నుంచి చూడండి వ్యూ. ఇది దుర్గంపల్లి విలేజ్. స్ప్రైట్ బ్రేక్. స్ప్రైట్ తాగు చిల్లవు. స్ప్రైట్ తాగండి చిల్లవండి. అది స్ప్రైట్ అని గ్యారెంటీ ఉందా? వాటరా? స్ప్రైట్ బ్రో, అది గ్యాస్. ఒకసారి దానిపైన చూపి రాయి పైన నీళ్లు పట్టుకొని స్ప్రైట్ అంటారు. మన వాళ్ళు నమ్మడం లేదు. స్ప్రైట్ నమ్మండి బ్రో, మరీ ఎందుకు అబద్ధం చెప్తాం మేము. ఇక్కడ మన వాళ్ళు స్ప్రైట్ కోసం కూడా కొట్లాడుకుంటారు, నాకి 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 అని. మీరు కూడా తినండి గైస్. యాక్చువల్లీ మీరు తినలేరులే. ఇటు ఇటు స్ప్రైట్ బ్రేక్ అయిపోయింది, ఇంకా మనం బయలుదేరాలి. చలో చలో వెళ్ళండి వెళ్ళండి. అరే రే రే వాదనలు వద్దులేరా బాబు, పాండ్రా. కొట్టుకుంటున్నారు బ్యాగులు పోయలేక సగం దూరానికి. మాస్టర్ రైట్ తాగారు కదా. చల్ छोटा बैग ले भाई अरे अन्नू कई छोड़ दे ले ले वादा ना कई चल పుట్టు పుడే స్ప్రైట్ తాగి చిల్ అవుతున్నాం బ్రో. వెళ్ళండి పదండి బ్రో, మళ్ళీ లేట్ అయిపోతే మళ్ళీ బిర్యానీ బ్రేక్ వస్తుంది బ్రో. బిర్యానీ తింటే పై తినాలా? బిర్యానీ తింటే దొరక మేము
రియాజ్ భాయ్ బిర్యానీ. దట్ ఈస్ రియాజ్ భాయ్ బిర్యానీ. రియాజ్ భాయ్ బిర్యానీ తిన్నారనుకో హాట్ స్కోర్ వస్తుంది. జారుతుంది కొద్దిగా జాగ్రత్తగా రండి. ఇదో మన ఉదయగిరి. ఫ్రెండ్స్ అదే మొక్కు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ సంజీవి అమ్మ మూడు లాగా ఉంది. దిస్ ఇస్ ద వ్యూ. ఫైనల్లీ ఇక్కడ చూడండి గైస్, లోయ అనేది కనబడుతుంది. ఇటు మనం ఇటు నుంచి వెళ్ళాలి, గమనించండి. అంత అప్పట్లో బేసిన రాళ్ళు మాదిరి కనబడుతుండే. ఇందండి మన వాళ్ళు ఇంకా రాళ్ళ కిందే ఉండరు. లో ఇలాంటి ఫ్రూట్ ఏదో కనిపించింది. అది మనం తినేదో తెలియదు. ఇన్ కేస్ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. మళ్ళీ వెళ్తుంటే దారిలో ఇలాంటి ఫ్రూట్ మళ్ళీ కనిపించింది. ఇది కూడా మాకు తెలియదు. ఇన్ కేస్ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. లెట్స్ సీ ఎవరు కరెక్ట్ గెస్ చేస్తారు. మేము కిందకి వెళ్ళి గూగుల్ చేయాల్సి ఉంటుంది ఏ ఫ్రూట్ అని. మన బ్యాక్ సైడ్ మొత్తం వస్తుంటారు గైస్. చూడండి, చూస్తే ఇక్కడ వెనక సైడ్ నుంచి వస్తుంటారు. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ కూడా వాల్ అనేది కనపడుతుంది గైస్. ఇది ఇక్కడ పేర్చినట్టు రాళ్ళు. ఇక్కడ అనేది బుర్జిల్లు కనపడుతుంది, మీరు గమనించండి. మనం వెళ్ళాల్సింది ఈ కొండ గైస్. ఇప్పుడు మనం వెళ్ళడానికి ఇటు నుంచి ఇదో ఇద్దరు బ్రదర్స్ ఇంకా వెనకనే ఉండరు. ఇదా వస్తా బ్రో అజేష్. చూడు ఎంత దమ్ముకుంటాడు. మీకోసం బడా హై ఇలియాస్ వ్యూ. చాలా అంటే చాలా బాగుంది గైస్ వ్యూ మాత్రం. మనం ఎప్పుడు వెళ్ళిన దిక్కనే వెళ్ళకూడదు గైస్ ఎప్పటికైనా. బ్రిడ్జ్ చూడండి ఎన్నెన్నో ఉండే. ఈ కొండ పైన కూడా ఎన్నెన్నో కట్టడాలు ఉండే. దానికి ఇది మెట్లు మాదిరి కనబడుతుండే, బట్ ఫుల్ డ్యామేజ్. చూడండి ఇక్కడ కేకలు పెడితే అక్కడ దాకా రీసౌండ్ వస్తుంది. ఒకసారి కేక పెట్టు బ్రో. చీక్మార్ ఇలా రీసౌండ్ వచ్చిన దానికి మన ఫిజిక్స్ సార్ అయితే ఎన్నెన్నో చెప్తుంటాడు. అది ఆ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ అని. ఇంత మెట్లు మాదిరిగా ఉండే ఇక ఈ పేర్చినట్టుంటారు రాళ్ళు. చూడండి అంటే వర్షాలు పడి డ్యామేజ్ అయితే అయ్యి ఉండే, బట్ ఇదే దారి. ఆలస్యమైంది ఆచార్య పుత్ర. बेस्ट कामी अवार्ड का भाई होता है कौन है देवरకొండ को कैमियो का खेल छोटे बिट्टा ఇది మనోడు క్యా బుజ్జిమా ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ తను నాకు సమానుడా వాడిని అడ్డుకోవడం నా రథం కేవలం 2 అడుగులు వెనక్కి వెళ్ళింది నా అస్త్రానికి తన రథం 10 అడుగులు వెనక్కి వెళ్ళింది ఓ ధనుంజయ నీ రథం అగ్నిదేవుడి వరం కాపాడుతున్నది జెండాపై కపిరాజు అంజని పుత్ర పవన సుతనామా చెబుతున్నది ముల్లోకాలున్న నేను ఆలోచించు అర్జున కేవలం 2 అడుగులు వెనక్కి తోసాడంటే ఓటమి ఎరుగని విజయ ధనస్సు తన పేరు చరిత్ర మర్చిపోదు సూర్యపుత్ర వైకర్తన కర్ణ ఏమైనా మా బ్యాచ్ లో ఇతను వస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది డైరెక్టర్ గారు పైన ఏమైనా నిధులు ఉంటాయా
ఉన్నాయి బ్రో. వీళ్ళ తాత పైన నిధులు పెట్టిండు. ఇప్పుడు అవి వెతకడానికి మనం వెళ్ళాలి. డిఫరెంట్ చెట్టు, తెలియని చెట్టు. సో ఇది తాటి అనుకుంటా, మాకు తెలియదు అసలు ఏం ఫ్రూటో ఇది ఫ్లేవరో కూడా తెలియదు. చాలా అంటే చాలా ఉన్నాయి. చెట్టు మొత్తం అవే కనిపిస్తున్నాయి లేవు. సో మొత్తం అవే. ఇన్ కేసు ఎవరైనా తెలుసుంటే మళ్ళీ కామెంట్ చేయండి, లేదంటే మళ్ళీ కిందకి వెళ్ళి గూగుల్ చేసుకోవడమే. ఇంకా మొత్తం అవే చెట్లన్నీ. సో ఇవన్నీ స్టెప్స్కి వచ్చేసాం మేము. లైక్ మనకు ఒక హాఫ్ పాత్ తెలియదు ఎలా వెళ్ళాలో. సో వన్స్ వెళ్ళిన తర్వాత మ్యాన్మేడ్ స్టెప్స్ ఉన్నాయి, అప్పట్లో రాజులు వేసిన స్టెప్స్ ఇవన్నీ. సో ఈ స్టెప్స్తో ఫాలో అయితే వాళ్ళకి రీచ్ అవుతాం అనుకుంటున్నాము. లెట్స్ సీ ఏమవుతుందో. డైరెక్ట్ ఎక్కడికి వెళ్తున్నా ఇక్కడే అడిగితే ఇక్కడికి అని కొండపైకి ఎక్కించేశాడు. అయినా కొండపైకి ఎక్కిన బాగానే ఉందిలే. ఇప్పుడే చెప్పాను మనకు స్టెప్స్ కనిపించాయి వాళ్ళ దగ్గర వెళ్తామని చెప్పి. కట్ చేస్తే హార్డ్లీ 2 minutes తర్వాత నార్మల్ పాత్కి వచ్చేసాము. స్టెప్స్ అన్నీ అక్కడ ఏమంటారు పడిపోయాయి. మేబీ పట్టించుకోపోవడం వల్లమో లేకపోతే అప్పుడు రాజులు కట్టినాయి కాబట్టి అవి కింద పడిపోయాయి. సో మళ్ళీ నార్మల్ పాత్కి వచ్చేసాం. సో అంతే. భలే ఉంది. ఇక్కడి నుంచి దారి అనేది కన్ఫ్యూజ్ ఉంది. ఇదో ఇప్పుడు మనోడు వస్తాడు అజీస్, ఏదో ఒక డైలాగ్ చెప్పిపోతాడు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఫ్రెండ్స్ దేవరా సినిమాలో దేవరా వెళ్ళిపోయాడు కదా ఫ్రెండ్స్, ఎక్కడికో కాదు ఫ్రెండ్స్, మా ఊరికి వచ్చాడు ఫ్రెండ్స్. మా ఊరికి వచ్చాడు ఫ్రెండ్స్. కొండదేవరా మనమంటే ఇదో యాసిన్ స్నేహితుడు కుక్క. ఇటు సైడ్ మొత్తం లోయ గైస్, లోయ. మనం వెళ్ళాల్సింది ఈ కొండపైనకి. ఓకే, ఏమేమో పిచ్చుకలు కేకలు పెడుతుండే. బా అసలు దారి అయితే అసలు కనపడడం లేదు. ఎత్తుక్కుంటా వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు ఇప్పుడు కర్రలు పట్టిండ్రు. ఇద్దరు బా చెట్లయితే ఆసం బ్రో. కేక మరిచి పెట్టి చూడండి, చాలా బాగుంది. ఊడలు ఇవన్నీ వేర్లా. సో బేసికల్లీ వీటి యొక్క స్టెమ్స్ ఇవే వేర్లు అవుతాయి. సో వేర్లు అయి కొత్త చెట్ల ఫామ్ అవుతాయి. బట్ కొత్త చెట్టుగా చూడండి లోపల వేర్లు. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఆ కొండ పైన కూడా రాదు గైస్, నాకు తెలిసినంత వరకు అయితే. చాలా బాగుంది ఇది మాత్రం. బాగుంది లొకేషన్. అంత చెట్లు, గుబురు చెట్లు. మీరు కూడా ఒకసారి వచ్చి అంతా తిరిగి వెళ్ళండి, కానీ జాగ్రత్తగా. చెట్లు అయితే చాలా
మన వాళ్ళు అలసిపోతుండ్రు, అందులో నేను కూడా ఒకడిని. నిప్పులే శ్వాసగా గుండెలు ఆశగా తరతరాల ఎదురు చూపులు. సో ఐ థింక్ ఇక్కడ వాటర్ బాగా ఆగినట్టు లేదా వాటర్ ఫ్లో ఉన్నట్టున్నాయి. సో రాక్స్ మొత్తం ఫంగస్ ఉన్నాయి, ఇక్కడ ప్రతి ఒక్క రాక్కి ఫంగస్ ఉంది. అండ్ మనతో పాటు మన తోడు ట్రిక్లీడ్ బ్రో కింద నుంచి మన వెనకాలే వస్తున్నాడు. రాళ్ళు చూడండి, అన్ని గుట్టలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి, అన్ని రాళ్ళు. మీకు ఏమైనా ఇళ్ళకి పునాదులకి కావాలంటే తీసుకొని వెళ్ళండి, ఇక్కడ నుంచి మూసుకొని పండి ఫ్రంట్కి వెళ్దాం. జాగ్రత్తగా నడవాలి ఈ రాళ్ళల్లో, ఎందుకంటే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ముందుకు పండి. కెమెరామ్యాన్ ఫోకస్ కరో. చూడండి అన్ని గుట్టలే. ఎప్పుడైనా మనం కొండలు ఎక్కాలంటే ఇట్లాంటి కాళ్ళ దిక్కన ఇట్లాంటి కర్రలు అనేది సపోర్ట్ గా తీసుకోండి గైస్. ఓకే, చూసి చూసి రాళ్ళు చాలా తక్కువతున్నాయి, వెళ్తుంటే వస్తూనే ఉంది. బట్ చేరుకునేదాకా టెన్షన్. ఎటు వెళ్ళాలో మనం తెలియడం లేదు. చూసి చూసి జాగ్రత్త. రాళ్ళు అయితే భలే స్లిప్ అవుతున్నాయి ఫ్రెండ్స్. మెల్ల కంపలు కూడా ఉండే. ఇక్కడ నుంచి ఆ కొండ కూడా చూడండి ఎలా కనబడుతుందో. చీమలు అయితే ఆధార కొడుతుండే, అవి గండు చీమలు. మనతో పాటు కుక్క కూడా వస్తుంది, అది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఏమైనా జంతువులు వచ్చినా ఇట్లాంటివి వస్తే ఇది మనకు రక్షణగా ఉంటుంది. సో ఈ చెట్టు చూస్తున్నారా, గ్రీన్ అండ్ గోల్డిష్ పొట్టు ఊడుతుంది మొత్తం. ఫస్ట్ టైం ఇలాంటి నేను ఒక చెట్టు చూడడం. సో అక్కడ చూస్తున్నారు కదా, అలా పొట్టు అంతా కూడా ఊడిపోతుంది. మనకు ఉదయగిరిలో సంజీవిని ఉంది అని చెప్పి అందరూ అంటారు. మేబీ ఇదే సంజీవిని ఏమో, ఎవరు తెలుసు. అయ్యా కొంచెం యూనిక్గా ఉంది, నైస్. వచ్చిన తర్వాత దారే లేదు. సో చూస్తున్నారా, అక్కడ మన యాసిన్ వస్తున్నాడు, ఇక్కడ కింద నుంచి మన అజిత్ ప్రో వస్తున్నాడు. సో కనబట్టలేదు. అండ్ ఇక్కడ అలా ముందున్న ఇద్దరు దారి క్లియర్ చేసుకుని వెళ్తున్నారు.
సో టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. బట్ గ్రూప్ ఆఫ్ 10 మెంబర్స్ అలా వస్తేనే బాగుంటుంది. 2 మెంబర్స్ 3 మెంబర్స్ రావాలంటే కష్టమే, భయపడతారు కూడా. హై గాయ్స్, దారి అయితే కనపడలేదు గాయ్స్. మళ్ళీ ఎట్టొకటి వచ్చినాము. ఇంకా వాళ్ళైతే పోతుంటే వస్తూనే ఉంది. బట్ మనం ఏమనుకున్నామంటే ఈ కొండ ఫ్లాట్గా ఉంటుంది అనుకున్నాం. బట్ ఈ కొండ గిటారు ఉంది. చాలా కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడు మన కాడ జస్ట్ 2 లీటర్ బాటిల్లో మాత్రం వాటర్ ఉంది. ఈ వాటర్తోనే మనం మొత్తం సర్వైవ్ అయ్యి మళ్ళీ కిందికి రావాలి గాయ్స్. ఇదండి గాయ్స్ అక్కడ ఇదో నీళ్ళు తాగడానికి ఫస్ట్ లో ఉంటారు. నీళ్ళు మొత్తం అసలు నేనైతే అసలు తాగను కూడా తాగలేదు గాయస్. నీళ్ళు జస్ట్ స్ప్రైట్ మాత్రం ఇదో మొత్తం నీళ్ళు తాగేస్తారు. ఎట్టయినా మమ్మల్ని చంపేస్తారు. ఓకే పాని అయిపోయి కానీ చాలా బాగుంటుంది ఈ కొండ మాత్రం. బట్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఎటు నుంచి దిగినా ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకంటే అటు సైడ్ పోతే రోడ్లు ఉంటాయి, ఇటు సైడ్ పోతే రోడ్లు, నార్త్ కానీ సౌత్ కానీ ఎటు సైడ్ నుంచి దిగినా ప్రాబ్లం ఉండవు. ఎందుకంటే ఇక్కడ ప్రమాదకరమైన జంతువులు కానీ అట్లాంటివి కానీ లేవు. బట్ ఒక్కొక్కసారి ఏమంటుంటారంటే ఇట్లా చిరుత పుల్లులు ఉంటాయి అని చెప్పిండ్రు. బట్ టాక్ మాత్రమే. బట్ మనం చూడలేదు, వాళ్ళు కూడా చూడలేదు. అంటే ప్రమాదమైన జంతువులు మాత్రం లేవు గాయస్ నాకు తెలిసినంత వరకు అయితే. నెమళ్ళు అయితే చూసి ఉన్నాం. అది మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ గాయ్స్, నా పని అయిపోయింది. గంట కూడా కొట్టింది. మళ్ళా మాతో ఒక సెక్యూరిటీ గార్డు కూడా ఉంది. 2 బిస్కెట్లకి విశ్వాసం చూపిస్తుంది ఫ్రెండ్స్. అది జస్ట్ ఒక బిస్కెట్ వేసినాం గాయస్. జస్ట్ ఒక బిస్కెట్ వేయబట్టి ఆ బిస్కెట్ తో అది విశ్వాసం చూపించి పై దాకా వస్తుంది. బట్ అక్కడ కూడా ఏమైనా ఆ కుక్కకి వేస్తామని ఆ కుక్క ఏమో ఆశ పెట్టుకుని ఉంది. బట్ మన వాళ్ళు ఆ కుక్క కన్నా హీనంగా ఉండరు తెస్తాము మాత్రం చెప్పలేకపోతే అది మాత్రం తిట్టుకుంటుంది నోటికి వచ్చినట్టు. మా పనే కాదు గాయస్, కుక్క పని కూడా అయిపోయింది. ఇక్కడ అలసిపోయింది పాపం బిడ్డ. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా. హాయ్ గాయ్స్, మొత్తంగా దట్టమైన అడవిలో నుంచి చెట్లు చిల్ల చెట్లు అవన్నీ కొట్టుకొని ఎట్టొకటి బయటికి అనేది వచ్చేసా. ఇదంతా గ్రాస్ ల్యాండ్. ఇదే గ్రాస్ ల్యాండ్. వాల్ అనేది అంతా గడ్డి ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ దగ్గరికి వెళ్ళాలి. మీకు ఇంకా దగ్గర పోయి చూపిస్తా వాళ్ళు క్లారిటీగా. మనం వెళ్ళి చూద్దాం. జాగ్రత్త గాయ్స్, అటు చూడండి. ఎటు చూసినా. సో మనకు 360 డిగ్రీస్ ఎక్కడ చూసినా దట్టమైన అడవి. సో ఎవరికైనా రూట్ తెలియదు అనుకుంటే ఖచ్చితంగా లోకల్ హెల్ప్ తీసుకోండి. ఎందుకంటే మొత్తం అడవే. సో రూట్ అనేది లేదు. మేము ఇక్కడ 3 ఉన్నాము, ఇంకా మిగతా 4 మెంబర్స్ లోపల నుంచి వస్తున్నారు. మీకు కనబడట్లేదు లిటరల్లీ, సో కానీ లోపల నుంచి వస్తున్నారు. సో అంత దట్టంగా ఉంది లోపల. దయచేసి లోకల్ సపోర్ట్ లేకుండా మాత్రం రాగా. సో మీకు కనిపిస్తున్నారో కెమెరా జస్ట్ వేస్తుందో పెద్ద అద్దం. ఇక్కడ చూస్తే మా బాయ్స్ వస్తున్నారు. లిటరల్లీ మనం వే చేసుకుంటూ వచ్చాము, వే క్రియేట్ చేసుకుంటూ. అంతా ఏమంటారు దట్టంగా ఉంది అడవి కూడా. బెటర్ లోకల్ సపోర్ట్ ఉంటే బెటర్. అండ్ ప్లేస్ ట్రెక్ వర్త్ అంటే ఎస్ వర్త్. నో పీపుల్, నో క్రౌడ్, నో యానిమల్స్. ఇంగ్లీష్ లో అయితే గ్రాస్ లైన్ అంటారు, తెలుగులో అయితే గడ్డి అంటారు. అవునా నిజమా? గడ్డి దాటి ఇప్పుడు మనం ఇటు నుంచి వెళ్ళాలి. యాక్చువల్ అయితే వాళ్ళైతే కనబడుతుంది కదా. ఇప్పుడు మనం అక్కడ దగ్గరికి వెళ్ళిపోతాం. సో బేసికల్ ఇదే దారి అని మాకు తెలీదు. మనకు ఐసెట్ అంటే కళ్ళ ముందు వాల్ ఉంది కాబట్టి మనం ఈ దారి వెళ్తున్నాము. ఐ హోప్ ఇప్పుడు దాకా చాలా రిస్క్ చేసి వే క్రియేట్ చేసుకొని వచ్చాము. ఇక్కడ నుంచి కొంత దారి ఉంటుందని చూసుకుంటున్నాము. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. అక్కడ కనిపిస్తున్నారు కదా మా వాళ్ళు. సుమారు గడ్డి మా తమ్ముడు అక్కడ కనిపించేది ఆల్మోస్ట్ 6 feet హైట్ ఉన్నాడు. వెనక చేసి ఆల్మోస్ట్ 6 feet ఉన్నాడు. అంత హైట్ ఉంది. సో మనం ఈ వే నుంచి ఇలా వచ్చి ఇలా మళ్ళీ అడవిలోకి వెళ్తున్నాము టు ఫైండ్ అవుట్ ద వాల్. వాళ్ళు చూపిస్తామని వచ్చి ఇక్కడ నా గుండెకు హోల్ పడినట్టుందండి.
చూసారా మనం ఎంత పైకి వచ్చేసామో. సో కనిపించేది మనకు వచ్చే పక్కన పల్లెటూర్లు. జూమ్ అవుట్ చేస్తే ఎంత ఉంది. సో ముందుకెళ్తే వాళ్ళు సో వెళ్తూనే ఉన్నాం, వస్తూనే ఉంది. ఆల్మోస్ట్ 3 hours నుంచి. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ చూస్తేమో గృహ మాదిరి కనబడుతుంది. గృహాను లేకపోతే రాళ్ళు పెట్టుకుంటారు. ఎంత పెద్ద రాయి గాయస్ ఇది. ఎంత పెద్ద ఉంది. మన గుప్త నిధులలో ఎక్కడ కూడా వదలరు, ప్రతిదీ నాశనం చేసేస్తూ ఉంటారు. చూడండి గైస్ ఎంత పెద్దదా. రాళ్ళు ఎంత బాగా పెంచారు. ఫైనల్లీ మనం వాళ్ళ దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడు ఫైనల్లీ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు వాల్ పైకి మన బ్రో ఫస్ట్ ఎక్కాడు, ఎందుకంటే ఇతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ట్రెక్కింగ్ లో గానీ రాక్ క్లైంబింగ్. ఇదో ఎలా ఉంది బ్రో వ్యూ? వచ్చినందుకు సాటిస్ఫై అయినా? చాలా పెద్ద కనబడుతుంది వాల్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. లుక్ ఎట్ దిస్ పెనారామిక్ వ్యూ. అసలు ఈ వ్యూ చూసారా? మేము 3 hours ట్రెక్ చేసిన ఎంత అలసిపోయినా ఒక్క సెకండ్లో మర్చిపోయాము ఈ వ్యూ చూసిన తర్వాత. సో కమింగ్ టు దిస్, ఇక్కడ చూడండి ఇట్లో ఇలా కట్టారు కట్టడాలు. ఎక్దమ్ పీక్లో మనకు ఈ వాల్స్. దీనికోసం వచ్చింది వాల్స్ చూద్దామని. చూడండి కంప్లీట్గా ఇది మనకు సేమ్ మనకు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎలా ఉంటుందో చూడండి. అట్లా వాల్ కంప్లీట్ వాల్ ఇక్కడ వరకు మనకి ఎండ్ వరకు. ఇక్కడ చాలా ఉన్నాయి, బేసికలీ ఇలా చాలా కట్టడాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ ఎండ్లో చూడండి. అండ్ మోరోవర్ మనకు ఇక్కడ తవ్వకాలు జరుగుతాయి. ఇంతకుముందు జరిగేవి ఇల్లీగల్గా, లైక్ గోల్డ్ కోసం, డైమండ్ కోసం, నిధుల కోసం. సో అలా చాలా కొలాప్స్ చేశారు. బట్ ఇంకా చాలా ఉన్నాయి రిమైన్ స్టిల్. కనిపించే వాళ్ళంతా అప్పట్లో మన కృష్ణదేవరాయల కన్నా ముందు ఎవరుతున్నారో వాళ్ళు కట్టేది కింగ్స్. ఇప్పుడు మన వాళ్ళు కాదు. సీదా వ్యూ ఇక్కడ చూస్తే అక్కడ ఇందాక నేను సల్వాపేట అని చెప్పాను, అక్కడ వాటర్ ఫాల్స్ వస్తుంది, అది ఆకొండ అండ్ కంప్లీట్ విలేజెస్. సో ఇది ఇక్కడి నుంచి మనకి ఎగ్జాక్ట్లీ 16 kilometers ఉంటుంది. కండిపాలెం డ్యామ్ రిజర్వాయర్ అదనమాట. దిస్ ఇస్ ద వ్యూ, కంప్లీట్ వ్యూ. ఇది ఉదయగిరి టౌన్ కింద కనిపించేదంతా ఉదయగిరి టౌన్, మా కాలేజ్. ఇప్పుడు ఫైనల్లీ మనం వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం. మన వాళ్ళు ఇంకా బిర్యానీ చేసిండ్రు. పార్టీ తీసుకోవడానికి ఎలా అనిపించింది బ్రో ఈ ఎక్స్పీరియన్స్? అక్కడ కూడా గోడ కనపడతా కై లాజ్ పెట్టే మై జాతా మన వాళ్ళు అంతా దిగి వచ్చేస్తుండే. అయితే ఎచ్చల్ పూజారి ఫస్ట్ లో దిగుతాడబ్బా ఇడ. सुपर अरे ये शोर के झड़ा शोर के यहाँ पर लाल करते हैं रे 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 अंधेरे हो इक ಮೊದಲೇ ಇರ್ದಮ್ಮ
ఏంది బ్రో ఏం పని చేస్తారు మీరు? మన వాళ్ళు ఒక్కొక్కరు అల్లాడిపోతుండ్రు రావడానికి. నాకు కొత్తగా పరిచయమైన ఫ్రెండ్ చింటూ. చింటూ అంటే చింటూ కాదు, ఇది శీలావతి. ఇది శీలావతి చూడు, చింటూ గర్ల్ ఫ్రెండ్ శీలావతి. పెద్ద గర్ల్ ఫ్రెండ్ చింటూ గర్ల్ ఫ్రెండ్ నాకు శీలావతి. ఇదంతా వాలే గైస్. ఇదో వాళ్ళ దగ్గర నుంచి మనం బయటికి చూడడానికి ఎవరైనా శత్రువులు అలాంటి వాళ్ళు ఎవరైనా కనపడతారేమో అని వస్తుంది మన వాళ్ళు. మొత్తం వాళ్ళే. ఉన్నది ఇక్కడ. దాదాపు ఈ వాళ్ళు 1 కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ దాకా ఉంది. బట్ మనం లోపల నుంచి చూస్తే అంత బాగా కనపడడం లేదు. ఇది ఒకసారి బయటికి కూడా చూపిస్తా చూడండి వాళ్ళ పొడవు ఎంత ఉందో. వాళ్ళ బయట చాలా అవుతుంది. చాలా పెద్ద వాళ్ళు ఇది. ఎక్కడ చూడండి, ఇది బుర్జు బట్ డ్యామేజ్ అయిపోయింది. ఇది బుర్జు గైస్ బట్ డ్యామేజ్ అయిపోయింది. చూడండి వెనక ఎంత లోతుగా ఉందో. అంటే మేము గోడ పైన ఉన్నాం, ప్రజెంట్ అయితే గోడ పైన ఉన్నాం కాబట్టి మనం ఏం కనుక్కున్నాము. లేదా బుర్జీ డ్యామేజ్ होगा. చూడండి భలే కట్టింది. చూడండి గైస్ వాల్ కానీ గోడలు కానీ ఇది 1512 ముందు గజపతి రాజులు కట్టిన కట్టడం గైస్. ఇది దాదాపు 500 సంవత్సరాల పైన అయింది. చూడండి బయట నుంచి కానీ బయట ఇది గైస్ బయట నుంచి కూడా బట్ లోయ మాత్రం ఉంది. చాలా బాగుంది గైస్ వాల్ మాత్రం. ఎలా కట్టిందో కట్టడం. చింటూ చూడండి వాల్ కింద ఇది. సో బేసికల్లీ ఇటు సైడ్ నుంచి ఈజీగా ఒక 15 to 20 feet హైట్ ఉంటుంది. అండ్ లోపల నుంచి చూస్తే మనకు ఒక 5 feet హైట్ ఉంటుంది అంతే. సో అప్పట్లో చాలా కష్టము క్లైమ్ చేయాలంటే. దాదాపు ఇది 1512 సంవత్సరం గజపతి రాజులు ఈ కట్టడాన్ని కట్టిండ్రు. ఎప్పుడో మన పూర్వీకులు కట్టిన కట్టడాలు ఇప్పటి వరకు ఉన్నాయి. కానీ మన రాజకీయ నాయకులు కట్టిన కట్టడాలు కొన్ని రోజులు కూడా ఉండటం లేదు. ఈ మధ్య కాలంలో ఎన్నో కూలిపోవడం కూడా జరిగింది. కట్టిన కట్టడాల్లో నాణ్యత లేకపోవడం వల్ల లేకపోతే భారీ వర్షాల కారణంగా. మీరు కింద కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్. యా ఇట్స్ యూనివర్సల్ అసలు మీకు తెలిసిందే, చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి ఎప్పుడో కట్టిన కట్టడాలు ఇప్పటి వరకు ఉంటాయి. కానీ మన నాయకులు కట్టిన కట్టడాలు కొన్ని రోజులు కూడా ఉండడం లేదు.
అప్పట్లో టెక్నాలజీ లేదు, జస్ట్ రాళ్ళ మీద రాళ్ళు పేర్చుకొని వెళ్ళిపోయారు. ఇంత టెక్నాలజీ ఉండి కూడా మనం నాణ్యత లేని కట్టడాలు కట్టుకొని ఎన్నో చాలా కట్టడాలు కూడా కూలిపోవడం జరిగింది. అది మీరు కూడా తెలుసు, న్యూస్లో కూడా వచ్చినాయి. ఈ రాయి చూసిండ్రా ఎలా నిలబడి ఉంది, జస్ట్ ఇక్కడ ఉన్న సపోర్ట్స్ చూడండి. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రాయి కింద చూడండి ఎంత సపోర్ట్ గా రాళ్ళు పెట్టిండ్రు. ఇది ఇక్కడ కూడా ఒక రాయి పెట్టిండ్రు, రాళ్ళు కూడా పెట్టిండ్రు, అంటే ఈ రాయి కింద పడకుండా. ఇక్కడ లోయలు కూడా ఉంటాయి. చాలా చీక్ ఉంది గైస్. అల్లాడిపోతుండ్రు. ఇది కూడా ఒక బ్రిడ్జ్, దాదాపు 20 feet లోతుంది గైస్. ఇది ఇప్పటివరకు ఎవరు ఇటు సైడ్ వచ్చినట్లేరు. ఒకవేళ వచ్చి ఉంటే మన వాళ్ళు ఎక్కడంటే అక్కడ పేర్లు రాసేయడము అలాంటివి చేసేవాళ్ళు, కానీ ఇక్కడ ఎవరు పేర్లు కానీ అట్లాంటివి రాయలేదు కాబట్టి వచ్చినట్లేరు ఎక్కువ శాతం నాకు తెలిసి. ఇది బయటికి వెళ్ళే దారి చూడండి, చెట్లు ఎలా తయారైంది. చల్ యాసిన్ భారతీయ సరే బయటికి వెళ్ళి మనం లోపలికి వద్దాం. ఇక్కడ మామూలుగా అయితే సైనికులు నిలబడి ఉంటారు. బ్యాగ్ లేవా? బ్యాగ్ అంటే ఇక్కడ పూర్తి వాల్ కట్టేసిండ్రు. బట్ ఇక్కడి నుంచి లోపల రావడానికి అయితే ఇక్కడ ప్లేస్ ఇచ్చే ఉంటారు అప్పటి కాలంలో. ఇక్కడ సైనికులు నిలబడి ఇది వాల్ ఇంతగా రస్తా హే. పెద్ద పెద్ద గోడలు వాళ్ళు చూడండి గైస్ ఎంత పొడుగు ఉందో, సరే మీరే చూడండి. రస్తా బయట పక్కన నుంచి చూస్తే మీకు తెలుస్తుంది. మనం లోపల నుంచి తీస్తున్నాం కాబట్టి మీకైతే అర్థం కాలేదు. బట్ చాలా బాగుంది గైస్. ఇది చాలా అంటే చాలా పెద్ద పొడుగు ఉంది. ఆ కొండ చివరి నుంచి ఈ కొండ చివరి దాకా ఉంది. బట్ మీరు ఇక్కడ దాకా రావాలి, ఇది ఎక్స్ప్లోర్ చేయాలంటే ఖచ్చితంగా మీరు లోకల్ సపోర్ట్ మాత్రం తీసుకోండి. ఎలా ఉంది కాదు ఎలా కట్టారు అని మన వాళ్ళు కూడా సొరంగం చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఇది మన ఉదగిరి వాళ్ళకి కూడా తెలియనట్టుంది. ఆల్మోస్ట్ ఇది ముఖద్వారం చాలా మందికి తెలియదు. ఇది ముఖద్వారం అంటే ఇక్కడ కూడా మన వాళ్ళు ఉదిగిరి వాళ్ళకి చాలా మందికి తెలియదు. ఒకవేళ తెలిసి చాలా మంది వచ్చి ఉంటే ఎప్పుడో ఇక్కడ పేర్లు గాని అట్లాంటివి గానీ లవ్ సింబల్ గానీ సంథింగ్ అన్ని రాసేసి ఉండేవాళ్ళు. బట్ ఎవరికి తెలియదు. నేను రాస్తా. అందుకోసం మా వాళ్ళు కూడా ఒక పేరు రాయాలంట. అది నా పేరే, వేరే వాళ్ళ పేర్లు అవసరం లేదు. గాయ్స్ అక్కడ చూడండి, గాయ్స్ అక్కడ చూడండి. ఒరే వండమే కాడే ఆతంటే బాలే సరుకు. మా నాన్న రియల్ అడ్వెంచర్ చేస్తున్నాడు. చలో ఇక్కడి నుంచి వాటర్ ఫాల్స్ వచ్చాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మామూలుగా చూస్తేమో వాల్ కనపడదు గాయస్, ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం కనపడుద్ది. గూగుల్ మ్యాప్ లో చూసినా కూడా వాల్ అనేది కనబడుతుంటది. ఎంత వాల్ స్ట్రైట్ వెళ్తూనే వస్తూనే ఉంది వాల్.
హైరే వస్తా మమ్మల్ని వదలడం లేదా అలసిపోయింది గాయస్ పాపం అయినా నీళ్ళు తాగా మరి నీళ్ళు కూడా తాగలేదు అదే ముఖ్యం ये पकड़ लो भाई మన వాళ్ళు ఎటు నుంచి దిగాలని అర్థం కాక చెప్తానే చేసి उतर जाता मतलब चल गया और हल्का బాబు गिरम गुतावर नजीक आहे तो काय होत नाही गेम पकड़ले बोला लकड़ी का झुल्ला तो है पापा लकड़ी को लिए कितना बड़ा है वाला वालू वालू चिन्ह हो जाते इतना बड़ा वाल देखें रे बाबा चल रहे चल कहाँ हो पापू जी तुम జాగ్రత్త సార్ లోపలికి వెళ్ళినోడు ఎవరు బయటికి రాలేదు పెద్ద పెద్ద గోడలు కట్టయితే భయపడి బయటికి ఎవడు పోతాడని కాదు లోపలికి ఎవడు వస్తాడని పాపం గా కుక్క అనేది మమ్మల్ని నమ్ముకుని పైన ఇరుక్కుంది आता है पिंचो पकड़ ले रे जाग चढ़ आता है चढ़ आता है जो दा 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 ऐसा पकड़े अम्मा ఈ కుక్క మమ్మల్ని నమ్ముకొని వచ్చింది బట్ ఆ కుక్క ఎవరితో మనకు కూడా తెలియదు అందుకోసం పంపించినాం అదైతే పాపం పరిగెత్తడం మొదలు పెట్టింది సో బాగా చీకటి పడింది మా వాళ్ళు బాగా టైర్డ్ అయిపోయారు బేసికల్లీ మా గ్రూప్లో ఒకడు తోపు అని చెప్పి వేరే రూట్ తీసుకెళ్ళిపోయాడు సో దానివల్ల దారి తప్పిపోయాము ఫైనల్లీ మళ్ళీ ట్రాక్ వచ్చాము బట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ పడేట్టుంది ఆల్మోస్ట్ 7:30 అవుతుంది చాలా డార్క్ అయిపోతుంది వీఆర్ హోపింగ్ తొందరగా రీచ్ అవుతామని చెప్పి సో ఫ్లాష్ లైట్ వేసినా ఏం కనబట్టలేదు డూడ్ అలాంటి పరిస్థితి వచ్చేసాం ఇది పరిస్థితి మా వాడు చేసిన మిస్టేక్కి ఇలా ఫ్లాష్ లైట్ వాడుకుంటూ కిందకు వస్తున్నాం మా వాడు ఇంకో 10 minutes అని చెప్పాడు లెట్స్ హోప్ తొందరగా కిందకి వెళ్తామని సో ఇది మా పొజిషను ముందు ఒక లైట్ వేసుకొని వెనక ఒక లైట్ వేసుకొని కిందకి వెళ్తున్నాం సో చాలా దారుణమైన పొజిషన్ బేసికల్లీ నైట్ ట్రైన్లో ట్రెక్ అనుకోలేదు నా బ్రో చిన్న తప్పు చేయడం వల్ల
ఇలా నైట్లో ట్రెక్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇట్స్ నాట్ రికమెండబుల్. ఎవరైనా వస్తే మ్యాక్సిమం 6 లోపల కిందకు వచ్చేయండి. సమ్మర్ దట్టు 7 వరకు సన్లైట్ ఉన్నా సరే మనకు అవ్వలేదు. సో ఆల్మోస్ట్ ఎట్ అవుతుంది. బ్రోస్ ఫుల్ లైట్ ఫెయిల్ అయింది. సో ఫ్లాష్ లైట్ ఉంటే అందులో మాత్రం ఉంది. జస్ట్ ఇమాజిన్ ఫోన్లో కానీ ఛార్జింగ్ లేకపోతే పోయా మోసం. అవును, మార్నింగ్ చూసిన టెంపుల్ లైట్స్ వేస్తున్నారు. ఐ మీన్ పూజ చేసినట్టుంది. సో మన బయటకు వచ్చారు. సో ముందరిన బ్రోస్ వాటర్ తాగడానికి వెళ్ళారు. ఆల్మోస్ట్ 8 PM. కొంచెం స్కేరీగా ఉన్నది ట్రెక్. సో ఇట్స్ హ్యాపీ ఎండింగ్, బట్ ఐ సజెస్ట్ కమ్ ఎర్లీ. హాయ్ గైస్, ఫైనల్లీ ట్రెక్ అయితే అయిపోయింది. దయచేసి లోకల్ సపోర్ట్ లేకుండా మాత్రం వెళ్ళగాకండి. మేము కూడా అక్కడ వేరే దగ్గరికి వెళ్ళిపోయినాం తప్పించుకొని. అందువల్ల లోకల్ సపోర్ట్ లేకుండా మాత్రం దయచేసి మాత్రం వెళ్ళగాకండి. ఇట్స్ ఆల్మోస్ట్ 8 PM. మేము అక్కడక్కడ 8 అయిపోయింది గైస్. వాల్ అయితే మాత్రం చాలా పెద్దది. మేము పూర్తిగా వాల్ చూపించలేకపోయినాము, ఎందుకంటే మన దగ్గర అయితే డ్రోన్ అవైలబిలిటీ లేదు గైస్. అందువల్ల మేము చూపించలేకపోయినాము. వాల్ అయితే చాలా పెద్దది ఉంది గైస్. ఎప్పుడైనా సో ఇది ప్రెసెంట్ సినారియో, మొత్తం డార్క్. అండ్ మన మూన్ మామ కూడా ఇక్కడ ఉన్నారు. అండ్ ఓకే, ఫైనల్లీ ట్రెక్ కంప్లీట్ చేసాం. హ్యాపీ ఎండింగ్. అయితే మేము అనుకున్నాము, బయటకు వచ్చేసి See you guys until next time. హాయ్ గైస్, ఆ రోజు రాత్రి అయిపోబట్టి మేము చూపించలేకపోయినాము. వాళ్ళు ఇక్కడ ఉంది గైస్, అంటే ఇక్కడ నుంచి అయితే మీకు కనబడదు, బట్ ఆ వాల్ అయితే మినిమము 1.5 కిలోమీటర్ ఉంది. మీరు ఆ వాల్ గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేయండి, ఉదయగిరి గ్రేట్ వాల్ అని. ఆ వాల్ అనేది మీకు కనపడుతుంది. ఆ వాల్ దగ్గర వెళ్ళాలంటే ఇటు సైడ్ నుంచి అయితే దారి ఎక్కడ లేదు. మీరు వెళ్ళాలనుకుంటే వల్లభాయరాయ టెంపుల్ కాడి నుంచి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు కూడా మీరు లోకల్ గైడ్ సపోర్ట్ తీసుకోండి, ఎందుకంటే దారి అనేది మీరు అర్థం చేసుకోలేరు. చాలా పెద్ద వాల్ గైస్. ఎప్పుడైనా ఉదయగిరికి వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు ఎప్పుడు చూస్తే ఇటు సైడ్ విజిట్ చేస్తుండో, ఒకసారి ఇటు సైడ్ విజిట్ చేసి చూడండి. చాలా పెద్ద వాల్ అది. ఈ ప్లేస్ అయితే ట్రెక్కింగ్ చేయడానికి, క్యాంప్ చేయడానికి అయితే చాలా బాగుంది. అప్పుడప్పుడు ఆదివారం కానీ చాలా మంది విజిటర్స్ వస్తారు గైస్. మా ఉదయగిరి వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎవరైనా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే ఇక్కడ జిప్ లైన్ కానీ, రోప్ కానీ, బంగింగ్ జంప్ కానీ ఇట్లాంటివి చాలా పెట్టొచ్చు గైస్. చాలా బాగుంది, ఎందుకంటే ఇక్కడ ప్రమాదకరమైన జంతువులు అయితే లేరు. ఇక్కడున్న మన లోకల్ రాజకీయ నాయకులు ఏమంటుంటారు అంటే, మేము ఉదయగిరిని చాలా బాగా డెవలప్ చేస్తాం, ఉదయగిరి కొండని ఇప్పుడే రూట్ మ్యాప్ వేసినామని చెప్తుండ్రు. బట్ ఇప్పుడు వరకు అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మనం వచ్చే దారి కూడా చాలా అద్దుమానం అంటే చాలా అద్దుమానంగా తయారయ్యింది. ఒకవేళ మీరు ఇక్కడ డెవలప్మెంట్ చేస్తే ఇక్కడ గుప్త నిధులని అలాంటి తవ్వకాలు అనేది జరగదు, ఎందుకంటే టూరిస్టులు వచ్చిండ్రు అనుకోండి, అప్పుడు గుప్త నిధుల వల్ల అయితే ఏం చేయలేదు గైస్. అందుకోసము మీరు ఎవరైనా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే జిప్ లైన్కి, రోప్ లైన్కి, బంగీ జంప్కి, క్యాంప్ చేయడానికి అయితే చాలా మంచి ప్లేస్ గైస్ ఇది. ఓకే.